సింగపూర్లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భారత్తో సింగపూర్కు ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను శిల్పక్ అంబులేకు సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను సీఎం వివరించారు. షిప్ బిల్డింగ్కు, సివిల్ ఏవియేషన్లో ఎంఆర్ఓ కేంద్రాలు నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. ప్రకృతి సేద్యం విషయంలో కొత్త లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు. ఆహార రంగంలో ట్రేసబిలిటీ స్థాయికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్, హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో సహకారం కోరుతున్నామన్నారు. సింగపూర్ టెక్ రంగం అవసరాలు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల విషయంలో పొలిటికల్ సిస్టమ్, బ్యూరోక్రసీలో జాప్యం లేకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఏపీలో పెట్టుబడుల విషయంలో ప్రధాని చొరవ కారణంగా ప్రపంచ స్థాయి సంస్థలు ఏపీకి వచ్చాయని వివరించారు. సింగపూర్ విశ్వవిద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్ ఎకోసిస్టంలో సింగపూర్ చాలా ముందుందని అంబులే తెలిపారు. భారత్లోని వివిధ రాష్ట్రాలతో సింగపూర్ కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అంబులే తెలిపారు.